ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? అందరికీ ఫస్ట్గా రక్షాబంధన్ శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఛానల్లో అన్న వాళ్ళు తమ్ముళ్ళు ఎవరైనా ఉన్నా కానీ అందరికీ తమ్ముళ్ళకి అన్నయ్యలకి రక్షాబంధన్ శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఈరోజు అయితే వంకాయ మసాలా కూర చేయబోతున్నాను. వంకాయ మసాలా కూర ఎందుకు చెప్తున్నానంటే, ఈ వంకాయ మసాలా కూర అంటే ఈరోజు రక్షాబంధన్ కదా, మా అన్నకి చాలా ఇష్టం. మా అన్న ప్రతిరోజు చికెన్ నాన్ వెజ్ ఏం తింటాడు ఫ్రెండ్స్. ఒక శనివారం రోజు ఈ గుత్తి వంకాయ తింటాడు ఫ్రెండ్స్. మామూలు వంకాయతో పులుసు పెట్టిన, వంకాయ పచ్చడైనా, వంకాయ గుత్తి వంకాయ అయినా, మసాలా వంకాయ కూర అయినా ఏదైనా తింటాడు ఫ్రెండ్స్. అందుకే ఎలా రక్షాబంధన్ సందర్భంగా నేనైతే గుత్తి వంకాయ మసాలా కర్రీ చేయబోతున్నాను. చూడండి, పదార్థాలు వంకాయలు, టమోటాలు, ఉల్లిపాయలు ఫ్రెండ్స్, కొన్ని మసాలా దినుసులు. ఒకసారి చూసి మార్నింగ్ పొద్దున్నే పూజ చేసేసి ఫ్రెండ్స్ దేవుడికి, మా అన్నకి మా తమ్మునికి రక్షాబంధన్ విషెస్ చెప్పాను. నాకు అన్న ఒక తమ్ముడు ఉన్నాడు, వాళ్ళిద్దరికీ విషెస్ చెప్పేసి, అంటే వెళ్ళడానికి తమ్ముడు హైదరాబాద్లో ఉంటాడు ఫ్రెండ్, అన్న మటుకు మైసూర్లో ఉంటాడు ఫ్రెండ్స్. నేనైతే మైసూర్కి లాస్ట్ మే నెలలో వెళ్ళాను, 1 మంత్ ఉండేసి వచ్చాను. నిన్న వరలక్ష్మి పూజలో కట్టుకున్న శారీ కూడా అన్న పెట్టింది అది, అందుకే ఫ్రెండ్స్ నిన్న పూజలో కట్టుకున్నాను. అందుకే ఈరోజు రక్షాబంధన్ సందర్భంగా మా అన్నకి ఇష్టమైన వంకాయ కర్రీ చేసుకుంటున్నాను ఈరోజు లంచ్లకి. దూరంగా ఉంటే వెళ్ళలేకపోయినా ఇలా ఫోన్లో చెప్తే చాలు ఫ్రెండ్స్. ఎప్పుడైనా పండగలకి అలా కలిసినప్పుడైనా కట్టుకోవచ్చు, లేదంటే మంచిగా ఉంటే చాలు ఫ్రెండ్స్. మనస్ఫూర్తిగా అన్నని చెల్లెలు ఆశీర్వదిస్తే. మసాలాలన్నీ పట్టుకున్నాం కదా, ఇప్పుడు మనము స్టవ్ వెలిగించుకొని వంకాయ మసాలా కూర చేసుకుందాం. స్టవ్ వెలిగించుకుందాం. కొద్దిగా జీలకర్ర, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ లోపటికి మనం వంకాయలన్నీ కట్ చేసి పెట్టుకుందాం. కొంచెం స్పైసీగా తింటాం, అందుకే ఒక స్పూన్ వంకాయలన్నీ వేసి మగ్గనిద్దాం. వంకాయలన్నీ వేసాం కదా, ఇప్పుడు కలబెట్టేసి క్యాప్ పెట్టేసి ఉడకనిద్దాం మూత పెట్టుకొని. ఫ్రెండ్స్ నేను 6th క్లాస్ నుంచి చిన్నగా కుకింగ్ చేసేదాన్ని. నేను చేసిన వంట ప్రతిదీ మా అన్న అయితే చాలా బాగుంది అంటాడు. పోన్లే అప్పుడంటే బాగుంది అంటాడు. పెళ్ళైనా కూడా ఫ్రెండ్స్, నేను మొన్న మా అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా సమ్మర్లో, అప్పుడు ఏదైనా కర్రీ చేస్తే నుంచి ఇంటికి రాగానే అన్నం తినేటప్పుడు అడుగుతాడు ఫ్రెండ్స్ మా వదిన్ని, ఈరోజు కూర ఎవరు చేశారు అని అడుగుతాడు. మా వదిన మీ చెల్లి చేసింది కూర అని చెప్తే, అందుకే వంకాయ కూర చాలా టేస్ట్ ఉంది అని అంటారు ఫ్రెండ్స్. మా అన్న పెళ్ళైనా కూడా బాగుందని చెప్తాడు, కానీ మా అన్న కొడుకు కూడి కూతురు కానీ కొడుకు కానీ ఇద్దరు సూపర్ ఉందత్త అంటారు ఫ్రెండ్స్. రక్షాబంధన్ పండుగ రోజు మా అన్నకి ఇష్టమైన వంకాయ మసాలా కర్రీ చేశాను ఫ్రెండ్స్. కొద్దిగా కొత్తిమీర వేసేసుకున్నాం. మన అమ్మ నాన్న తర్వాత ప్రేమగా చూసుకునేది అన్నే ఫ్రెండ్స్.